టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి దశ పరిగెడుతోంది. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు ఎక్కువైపోతాయి. మీకు ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బుద్ధొచ్చి చతికిలపడి మీరు చక్కగా ఆచితూచి మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. బుద్ధిమాంద్యం వలన కొన్ని పనులు తప్పు చేసినటువంటివి ఇప్పుడు కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మీకు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మేము చక్కగా మేము వెళ్ళాలండి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి, మేము విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మనకి రవి బుధులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉండడం వలన మీ ఆస్తులు కొన్ని మీ అమ్మగారికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మీ మేనమామలు లాక్కోవడం, వాటి విషయాలై మీ కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానంలో మీకు ఇవన్నీ కూడా బెడిసి కొడుతూ ఉంటాయి. అంటే తొందరపాటు మాటలు మాట్లాడకూడదు, ఆలోచించి చక్కగా పెద్దలు చెప్పినటువంటివి మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఏం జరుగుతుందండి అంటే, లాభంలో ఉన్నటువంటి కేతు మరి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి, బాగా చదువుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రవి బాగుండలేదండి, రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, రవికి కిలోంపావు గోధుమల్ని, మరి ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని బాగుండలేదు, రాహు బాగుండలేదు, అర్ధాష్టమ శని, పంచమ రాహు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క మంత్రాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం శుభమస్తు.